మా గ్రామంలో ఇంతవరకు ఒక్క యువకుడు కూడా ముందరికి పోయి మాట్లాడడానికి అసలు గ్రామ పంచాయతీకి పోయడానికి కూడా భయపడుతున్నాడు. జస్ట్ ఎందుకంటే జర మా దగ్గర అంటే వేరే వాళ్ళని విమర్శించడం కాదు, అంటే రెడ్డిలు ఉన్నారంట. జస్ట్ ఇక వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఈ మనిషి ఎవరైనా ఎక్కువ వృత్తే వాళ్ళకు రవాణా పవన పైసనా ఈయన దేనికి ఇంటాడు, ఏదైనా స్కీముల అర్హత లేకున్నా 35 kgs ఇట్లా రైస్ కానీ ఏదైనా అర్హత లేకున్నా వాళ్ళకి ఇచ్చి నిజమైన ఈ అర్హత ఉన్న వాళ్ళకు పెట్టకుండా వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఇట్లా అందరినీ ప్యాక్ చేస్తున్నట్టు. అయితే ఏదైతే మాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇట్లా జస్ట్ రాజకీయంగా అంటే వేరే వాళ్ళకి సేవ చేయాలనే ఉంటుండే అన్నట్టు. జస్ట్ నేను కూడా ఎంపీటీ సపోర్ట్ చేసిన అన్నట్టు. అయితే మా గ్రామం నుంచి యువకులకు ఇట్లా వాళ్ళు రిటర్న్ అయితే ఎంపీటీ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు లక్షణాలు ఇస్తామని చెప్పేసి విడ్రా చేసుకోమని, లేకుంటే ఒక వారం రోజులు ఉండమని మస్తు ప్రయత్నం చేశారు. డబ్బులకు ఎవ్వరు ఆశపడకుండా మేము అట్లనే ఉండడం వల్ల వెంటనే వార్డు మెంబర్ పోటీ చేస్తే ఏకదం 112 ఓట్లు ఉంటే 109 ఓట్లు ఫుల్ మెజార్టీతో మాకే వచ్చింది అన్నట్టు. అంటే విశ్వాసం అట్లా ఏర్పడ్డది. ఒక 3 ఓట్లే వాళ్ళు ఇంటర్లో అన్నట్టు. అయితే ప్రతిదీ ఇట్లా పోయి మనకు ఇంకా అరే ఇంకా చేద్దామన్న భావంతో అందరూ ఉప సర్పంచ్ చేయమంటే ఉప సర్పంచ్ చేయలేదు సార్. అయితే ఇప్పుడు పోయి ఈ ఏదైతే బిఎన్వి వచ్చిందో అయితే మేము వాళ్ళ ముందర ఇంకా భయపడతాం సార్. ఇట్లా సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళు రెడ్డిలో వాళ్ళ ముందర కొంచెం ఇంకా జరుస్తాం అన్నట్టుగా. అయితే ఎట్లా మనం చదువుకొని కూడా ఇట్లా అనుకున్నాం. అయితే లాస్ట్కి అయితే ఈ బిఎన్వి ఏదైతే వచ్చిందో ఈ బిఎన్వి రావడం వల్ల ఏ ఆఫీస్కి పోయినా కానీ నమస్కారం సార్ ఇట్లా రత్నాపూర్ కాలనీ గంగాధర్ ఇట్లా అని చెప్పేస్తే ఏ సరే కూర్చొని బాబు అని చెప్పేసి ప్రాబ్లం అయితే తెలుసుకొని, అయితే మా కాలనీ లోపల 2 కళ్ళు కనబడాయి సార్. ఒకతరికి సిద్ధపురం గంగయ్య ఇట్లా పెద్ద నల్లేసి అని నిజంగానే 2 కళ్ళు కనబడాయి. అతనికి 200 పెన్షన్ ఉండే సార్. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి సర్పంచ్కి చెప్పినాము, సెక్రటరీ ఎన్నో చెప్పినాం, కానీ మాకు ఎక్కడికి పోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తెలియక అట్లనే సతమతమైనాం. అయితే ఈ బిఎన్విగా మాకు ఎల్ఎస్ అని ఈనాడు విలేకర్ జస్ట్ మంచి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా పిలుచుకుంటా మేము చీఫ్ సెక్రటరీ అడగడం వల్ల ఎంపీడీఓని అడిగితే ఎంపీడీఓ నిజమైన మనిషిని ఇట్లా పరిశీలన చేసి వెంటనే 500 పెన్షన్ చేసి సార్ ఇట్లా. అయితే ఒక ఆమెకి ఇట్లా 60 సంవత్సరాలు అయినాయి పెన్షన్ లేకుండా ఆమె కూడా వేసినాం ఇట్లా. అయితే మా గ్రామంలో ఇండివిజువల్ లాట్రిన్ రూమ్స్ అయితే విలేజ్లో 5 ఉన్నాయి సార్. అయినప్పటికీ మేము సర్వే చేసి ఎంపీడీఓ గారు ఆర్డీఓ గారికి ఇస్తే వాళ్ళు మా గ్రామాన్ని కూడా దాన్ని సెలెక్ట్ చేయడానికి పంపించారు సార్. ఇట్లా ప్రతి దాంట్లో మా గ్రామం అంటే బిఎన్విగా ఎంత రెస్పాన్స్ ఉందంటే మనం ఆఫీస్ దగ్గర పోదామంటేనే భయపడతాం. జస్ట్ ఈ బిఎన్విగా ఉండడం వల్ల ఏదైనా సమాచారం హక్కు చూడటానికి అడిగితే కూడా వాళ్ళు మంచి రెస్పాన్స్తో ఇట్లా ప్రతిదాన్ని మనకు ఇట్లా ఇస్తుంది సార్. ఇటువంటి బిఎన్విగా అవ్వడం మా ఊర్లో యువకులందరం ఇవాళ దాదాపు 38 మంది ఇక్కడికి బిఎన్విగా వచ్చిరు. నేను రాలేదు, ఇది మొదటి ఫస్ట్ సార్. ఎందుకంటే అంటే అక్కడే జాయిన్ అయ్యాను. అయితే నాకు టైం లేకుండా అన్నట్టు పోవడానికి వాళ్ళందరినీ పంపించినాం. ఎట్లా పంపించినామంటే 38 మందిని పంపిస్తున్నాం కదా, కనీసం మనకు 8 మంది అని ఉంటారచ్చు. ఈ 38 మంది అటువంటి ఉద్దేశంతో పంపించినాం. అయితే దాంట్లో మొన్న కూడా ఇంకా ఎక్కువైనరు. ఇంకా ఇటువంటి దృష్టిని ప్రతి వాళ్ళు తీసుకొని ప్రతి స్కీమ్ని ప్రజలకు చేరేటట్టు చేస్తామని